అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి నీరత్నం. ఈరోజు మనం ఈ వీడియో నందు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్కి సంబంధించి కొత్త రకమైన పెన్షన్ అయితే తేవడం జరిగింది. ఓకే, దాన్నే యూపీఎస్ అంటారు. అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అని కొత్తగా తేవడం జరిగింది. కాబట్టి దాని యొక్క విధి విధానాలు ఏంటి, దానివల్ల ఎటువంటి బెనిఫిట్స్ అంటే ఎటువంటి అష్యూర్డ్ అనేది ఆ పెన్షనర్స్కి ఉంటుందనే విషయాన్ని చాలా వివరంగా అయితే మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఓకే, మొట్టమొదటిగా దీనికి సంబంధించి అంటే ఇంతకుముందు చెప్పినట్టు యూపీఎస్ పెన్షన్ అనే కొత్త విధానం అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఓకేనా, యూపీఎస్ అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, ఏకీకృత పెన్షన్ అని కూడా అనొచ్చు. దీనికి సంబంధించి క్యాబినెట్లో అంటే రీసెంట్గా 24 ఆగస్టు 2024 తేదీన క్యాబినెట్ ఈ పెన్షన్ స్కీమ్ మేము అమలు చేయాలి అని చెప్పి క్యాబినెట్ మొత్తం కూడా ఆమోదం తెలిపింది. కాబట్టి ఇక మీదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్షన్ అనేది ఈ రూపంలో అంటే దీని కిందకైతే వస్తారు, యూపీఎస్ కిందకి రాబోతూ ఉన్నారు. ఓకే, కాబట్టి ఈ విషయాన్ని బయట నుంచి అనౌన్స్ చేసింది ఎవరంటే కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్. అంటే క్యాబినెట్లో జరిగిన అంశాల గురించి అయితే బయట నుంచి తెలియజేశారు. ఓకేనా, ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే దాదాపు దేశవ్యాప్తంగా 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారికి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది, ఇక మీదట ఈ పెన్షన్ స్కీమ్ వర్తిస్తుంది అని అయితే అంటున్నారు. అక్కడే దాంతోపాటే వీళ్ళే కాకుండా ఈ పెన్షన్ విధానాన్ని ఆయా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ పెన్షన్ అడాప్ట్ చేసుకోవచ్చు అని అయితే అన్నారు. ఓకే, కానీ ప్రస్తుతానికైతే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇది వర్తిస్తూ ఉంది. రాష్ట్రాలు అమలు చేయాలంటే ఆ రాష్ట్ర అధినేతలైనటువంటి ముఖ్యమంత్రి గారు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి. ఇప్పటికే రాష్ట్రంలో అమలు అయ్యే పెన్షన్లు వచ్చి ఎన్పిఎస్ పథకం, ఓకే, అంటే నేషనల్ పేమెంట్ స్కీమ్ ఉంది కదా, అంటే దాన్ని సిపిఎస్ అని కూడా అంటారు, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఓకేనా, అది ఉంది. బహుశా ఇప్పుడు ఈ స్కీమ్ వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా మన రాష్ట్రంలో ఒకవేళ దీన్ని ఏమైనా అడాప్ట్ చేసుకుంటారా అనే విషయాన్ని కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే, గత ప్రభుత్వం జీపీఎస్ అనేది కొత్త తేవడం జరిగింది, కొత్త స్కీమ్. ఓకేనా, గ్యారంటీ పెన్షన్ స్కీమ్. జీపీఎస్ అనేది గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేను చెప్పేది. ఓకేనా, జీపీఎస్ అనేది ఒకటి తేవడం జరిగింది. ఓకే, ఇదంతా మనం సపరేట్ ఇష్యూలు చెప్పుకున్నాం. ఓకేనా, ఇప్పుడు దీనివల్ల మనం చెప్పుకుంటే యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి చెప్పుకుంటున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇది వర్తించనుంది. ఎప్పటి నుండి వర్తిస్తుందంటే ఇది ఏప్రిల్ 1, 2025 నుండి ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు వరకు ఏ పెన్షన్స్ ఉండేటివి అంటే ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, అంటే ఇప్పటి వరకు ఉండేది అదే అనమాట. ఓకే, దాన్ని సిపిఎస్ అని కూడా అంటారు, అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఇది ఏప్రిల్ 1, 2004 తర్వాత ఎవరెవరైతే సర్వీసులో జాయిన్ అయ్యారో, ఎవరెవరైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో జాయిన్ అయ్యారో ఆ తర్వాత ఎవరైతే రిటైర్ అయినా కూడా వారికి అందరికీ కూడా ఈ ఎన్పిఎస్ అనేటువంటి ఈ పెన్షన్ ప్రకారం వాళ్ళకి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది ఇస్తారు. ఓకేనా, అంతకు ముందు వరకు అంటే ఈ 2004కి ముందు ఎవరైతే జాయిన్ అయ్యి వాళ్ళు పెన్షన్ పొందబోతూ ఉన్నారో వాళ్ళకి ఓపీఎస్ విధానం అంటే ఓల్డ్ పెన్షన్ విధానం, దాని ద్వారా వాళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ పెన్షన్ రద్దు చేసి 2004 నుంచి ఏప్రిల్ 1, 2004 నుంచి ఈ కొత్త పెన్షన్ అంటే ఎన్పిఎస్ అనే పథకం వచ్చి అమలవుతూ ఉంది ఇప్పటి వరకు కూడా. ఓకేనా, ఇప్పుడు దాన్ని కూడా కొంచెం మాడిఫై చేశారు. ఎందుకంటే ఈ ఎన్పిఎస్ అనేటువంటి ఈ పెన్షన్ స్కీమ్ తెచ్చిన తర్వాత కూడా ఉద్యోగులందరూ కూడా ఆందోళన బాట అయితే పడడం జరిగింది. ఓకే, ఈ పెన్షన్ మాకొద్దు, అంతకు ముందు కూడా పాత పెన్షన్ ఓపీఎస్, ఓకే, ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమే మాకు కావాలని అయితే చాలా రాష్ట్ర రోకోలు ధర్నాలు అయితే చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఓకే, కానీ అలాంటి టైంలో మళ్ళీ ఇప్పుడు కొత్తగా యూపీఎస్ అనేటువంటి ఒక కొత్త పెన్షన్ స్కీమ్ అయితే తేవడం జరిగింది. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మేము తేలేము, కాకపోతే చాలా బెనిఫిట్స్ ఈ కొత్త పెన్షన్ స్కీమ్లో మేము తేబోతున్నాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ యూపీఎస్ అనేది తేవడం జరిగింది. ఓకే, ఈ యూపీఎస్లో 3 రకాలుగా విభజించి 3 కేటగిరీలుగా మేము లబ్ధి చేకూర్చబోతాం అనేది అంటున్నారు. అదేంటంటే ఒకటి అష్యూర్డ్ పెన్షన్. 25 సంవత్సరాల సర్వీస్ ఎవరికైతే పూర్తి అయిందో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు 25 సంవత్సరాలు ఎవరికైతే మినిమం పూర్తి అయిన తర్వాత వాళ్ళు రిటైర్ అవుతారో అలాంటి వారికి మాత్రం వాళ్ళు చివరగా అంటే రిటైర్ అయిన నాటికి చివరి సంవత్సరం వాళ్ళ బేసిక్ పేలో 50% వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇస్తారు. ఏది 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన వారికి మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్. ఒకవేళ పెన్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి అంటే
రిటైర్ అయిపోయిన తర్వాత అతను పెన్షన్ పొందుతూ ఉంటాడు. ఆ తరుణంలో అతను మరణించినా కూడా ఆ కుటుంబ సభ్యులకి అతను తీసుకున్నటువంటి పెన్షన్లో 60% వరకు కుటుంబ సభ్యులకి ఇస్తారు. ఓకే, 60% వరకు కుటుంబ సభ్యులకి పెన్షన్ రూపంలో ఇస్తారు. నెక్స్ట్ మినిమం పెన్షన్. ఇది వాళ్ళ సర్వీస్ 25 సంవత్సరాలు పూర్తి కాలేదు, దానికంటే తక్కువ ఉంది. అలాంటి వాళ్ళకి 50% ఇస్తారా అంటే ఇవ్వరు. ఓకే, అలాంటి వాళ్ళకి అంటే మినిమం 10 years అనేది పూర్తయి ఉండాలి. ఆ తర్వాత 25 సంవత్సరాల లోపల ఎంత సర్వీస్ ఉన్నా కూడా వాళ్ళకి 10,000 రూపాయలు నెలకి పెన్షన్ వచ్చేట్టుగా అయితే అమలు ఉంది ఈ గ్యారంటీ స్కీమ్లో. ఓకేనా, అష్యూర్ పెన్షన్ 20 సంవత్సరాలు పూర్తి అయితే వాళ్ళకి లాస్ట్ 1 year వాళ్ళ బేసిక్ పే ఎంత ఉందో దాన్ని యావరేజ్ చేసుకొని 50% వాళ్ళకి పెన్షన్ రూపంలో ఇస్తారు. ఓకే, ఇదే విధంగా ఈ 50% పెన్షన్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో కూడా ఉండేది. ఓకే, కాకపోతే అక్కడ ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన యూపీఎస్లో 50% పెన్షన్ అనేది ఇస్తారు. ఎవరికి 25 years ఎవరికైతే కంప్లీట్ చేసుకున్నారో సర్వీసు వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ ఉంది ఇది. ఓకేనా, ఇదండి ఓవరాల్గా యూపీఎస్కి సంబంధించి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. ఇది కేంద్ర ప్రభుత్వం ఆమోదించినటువంటి కొత్త పథకం ఇది. ఓకే, ఇదండి. ఒకవేళ దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని అడాప్ట్ చేసుకుంటే ఈ కొత్త పెన్షన్ విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తించనుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం చెప్పారు. ఓకేనా, ఇక మీదట ఈ యూపీఎస్ అంటే ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఉంది కదా, ప్రభుత్వ ఉద్యోగులు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మీ ఇష్టపూర్వకంగా ఈ పెన్షన్ స్కీమ్లో అయినా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు మాకు ఇప్పుడు ఇన్ని విధాల బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి మాకు వద్దు, మాకు పాతగా అంటే ఇప్పుడు వచ్చిన ఎన్పిఎస్ సిపిఎస్ ఏదైతే ఉందో మేము ఆ పెన్షన్లోనే ఉంటామని కూడా ఉండొచ్చు అంట. అది ఉద్యోగుల ఇష్టపూర్వకంగా అయితే వదిలేశారు. అది మీరు ఎన్పిఎస్లో అన్నా ఉండొచ్చు, లేదంటే కొత్తగా వచ్చిన యూపీఎస్లో కూడా ఉండొచ్చు. ఇదండి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్కి సంబంధించిన వివరాలు. ఓకే, వీడియో ఉపయోగపడుతుందంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, చాలామందికి అయితే షేర్ చేసుకుని అందరికీ ఉపయోగపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్లో ఈ యూపీఎస్ స్కీమ్కి, సిపిఎస్కి, ఎన్పిఎస్కి, ఓపీఎస్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే గత పాలకులు ఇచ్చినటువంటి జీపీఎస్ స్కీమ్కి వ్యత్యాసం ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి నీరత్నం.